చిత్తూరు జిల్లాలో రైతులకు టమాటా ధరలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. లక్షలు ఖర్చు పెట్టి పంట పండిస్తే కూలీ డబ్బులు కూడా రావటం లేదని రైతులు కన్నీరు పెడుతున్నారు. ఎకరాకు ₹1,00,000 ఖర్చయితే కిలో టమాటా ₹2 పలకడంతో రైతుల్లో తీవ్ర ఆవేదన నెలకొంది. పంట పొలాల్లో టమాటా సాగుని యంత్రాల సహాయంతో వారు దున్నేస్తున్నారు. చిత్తూరు జిల్లా వీకోట మార్కెట్ యార్డులో టమాటా రైతు కష్టాలపై స్పెషల్ స్టోరీ. చిత్తూరు జిల్లా పడమటి ప్రాంతాల్లోని వందల ఎకరాల్లో టమోటాను రైతులు సాగు చేస్తున్నారు. ఎకరాల కొద్దీ టమోటా పంటను సాగు చేస్తున్నారు. ఈ టమోటాను విజయవాడ, గుంటూరు, మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు ఎక్కువగా ఎగుమతి చేస్తుంటారు. 2 నెలల క్రితం టమోటా కిలో ₹30 నుంచి ₹45 వరకు పలికింది. దీంతో అప్పట్లో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఇలాగే ఉంటుందని భావించి వీకోట, కుప్పం, పలమనేరు, పుంగనూరు, బైరెడ్డిపల్లి రైతులు ఎక్కువగా ఈ పంటలపై మొగ్గు చూపారు. చివరకు పంట కోసే సమయానికి కిలో ₹2-3 పలకడంతో కూలీ డబ్బులు కూడా రావటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది రైతులు పంట పొలాల్లోనే యంత్రాల సహాయంతో టమాటా తీసేస్తున్నారు. ఓ పక్క మార్కెట్ కు తీసుకొచ్చి ఏదైనా రేటు పెరుగుతుందా అంటే కిలో ₹2 నుంచి ₹3 పలకడంతో మార్కెట్ యార్డ్ ఆవరణలోనే పారేసి వెళ్లిపోతున్నారు. మరోపక్క గిట్టుబాటు ధర ఏమైనా పెరుగుతుందా అని అటు గుంటూరు, విజయవాడకి టమోటా పంపిస్తే అక్కడ కూడా గిట్టుబాటు ధర లేక అక్కడే రోడ్డుపై పారబోసి వెళ్తున్నారు. ఇక దళారులైతే రోజుకు వందల సంఖ్యలో టమాటా ట్రేలు రావడంతో రేట్లు లేక ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. టమాటా పంట రైతులకు కన్నీరు పెట్టిస్తుంది. టమాటాకు గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడుతున్నారు. కిలో ₹2 నుంచి ₹3 పలకడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో టమాటా రైతులున్నారు. కనీసం గిట్టుబాటు ధర కూడా రాకపోవడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు. టమాటా అన్నదాతలను ప్రభుత్వం ఆదుకుంటుందా అంటే అంతంత మాత్రంగానే ఉందని వాపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోకుంటే తమకు ఆత్మహత్యలే శరణ్యమని, లక్షల రూపాయలను పెట్టుబడిగా పెట్టి పీకల్లోతు అప్పుల ఊబిలోకి వెళ్లిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు వెంకటరమారెడ్డి, మా ఊరు చిలమంగళము. నేను టమాటా రైతు టమాటాలు పండించినాను. నేను దాదాపు 3 ఎకరాల టమాటా అయినా 3 ఎకరాలకు గాను ₹3 లక్షల పెట్టుబడి. కనీసం కూలీలకు కూడా గిట్టుబాటు ధర దొరకలేదు. దాదాపు ₹50 నుంచి ₹40, ₹35 టమాటాలు. ఈ మాదిరి అయితే మేము కూలీలు కూడా ఇవ్వదలుచుకోలేదు. టమాటా రైతు కూడా చాలా నష్టపోతున్నాడు. దయచేసి ఏదైనా ప్రభుత్వం ఆదుకుంటే మంచిది.